బలహీన వర్గాల సంక్షేమానికే కుల సర్వేనట. అది డేటా మాత్రమే కాదు, తెలంగాణకు మెగా హెల్త్ చెకప్, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, నిపుణుల కమిటీ నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సీఎంకు సర్వే నివేదిక అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ. ఈ స్వతంత్ర నిపుణుల కమిటీ చెప్తా ఉన్నా, వీళ్ళు కాంగ్రెస్ కు తప్ప ఇంకొక మాటే ఉండదు వీళ్ళ దగ్గర. నేను ఒకటి చెప్తా ఉన్నా, మా కుల సర్వే చేసిరు, మా కులాల లెక్కలేవి, మా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మా మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, మా గౌడ్లు ఎంతమంది ఉన్నారు, మా పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మా రజకులు ఎంతమంది ఉన్నారు, మా విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, మా నాయి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, మా యాదవులు ఎంతమంది ఉన్నారు, మా కుర్మోలు ఎంతమంది ఉన్నారు, మా ఎంబీసీ కులాల లెక్కలేవి, ఏ ఊర్లో ఎవరు ఎంతున్నారు, ఇవి బయట పెట్టే చిత్తశుద్ధి లేని ప్రభుత్వము బీసీలను ఉద్ధరిస్తా అని చెప్తుంది ఏంది? మా లెక్క చెప్పేందుకే భయపడుతున్న ప్రభుత్వం మనల్ని ఉద్ధరిస్తుందా? రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే కేవలం డాటా కాదని, తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఇక్కడ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక అభ్యున్నతి కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ రెడ్డి బ్రాహ్మిన్, ఇక ఇద్దరు ఎస్సీలు ఉన్నట్టున్నారు, ఒక బీసీ ఉన్నాడు, ఇక ఈయన బీసీ ఉన్నాడు. ఈయననే సామాజిక న్యాయం లేదు నివేదిక అందుకునే కాడ, ఆడ మీదే డామినేషన్. సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కులగణన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదికను శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎంకు అందించేసింది. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ్యులు కంచాయిలే, హిమాంశు, డాక్టర్ సుఖ్దేవ్ తొరాటు వీళ్ళందరూ కలిసి నివేదిక ఇచ్చినట్ట. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పథకాలు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మా బతుకులు మారేది లేదు. ఈ రాష్ట్రంలో మా కులాల లెక్కలు చెప్పండి. మీరు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కుల సర్వే అని చేసిరు కదా, రాహుల్ గాంధీ గారు ఈ లెక్కలు చెప్పొద్దని చెప్పిండా? తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఉన్నారా లేరా? ఎంతమంది ఉన్నారు? మా యాదవులు 30-40 లక్షల మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఉన్నారా లేరా? ఈ తెలంగాణ రాష్ట్రంలో 300 కాపులు 25-30 లక్షల మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఉన్నారా లేరా? ఈ లెక్క చెప్పు ఫస్ట్. ఇది చెప్పకుండా మేము గ్రేడింగ్ చేస్తాము, మేము దాచి పెడతాం లెక్కలని అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేడు. కౌంట్ చేసిందే చెప్పడానికి కదా. నువ్వు కౌంట్ చేసింది ఎందుకు దాచి పెడతాను? కేసీఆర్ గతంలో కౌంట్ చేసి దాచిపెట్టి, నువ్వు దాచిపెట్టి తేడా ఏముంది? మా లెక్కలు చెప్పకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీలకి ఇంతమంది ఉన్నారా అని చెప్పి చెప్పుడేంది? ఓవరాల్గా ఎప్పుడైంది? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. ఇక తెలంగాణ హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా దీని మీదనే అపరేష్ కుమార్ సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ తో ప్రమాణం చేయించారు. దైవసాక్షిగా, రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగ చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తానని ఆయన ప్రమాణం చేశారు. అంతకుముందు రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్ రెడ్డి జస్టిస్ ఏకే సింగ్ బదిలీ ఉత్తర్వులను చదివి వినిపించారు. ప్రమాణం అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. దానికి సంబంధించినటువంటి ఫోటో ఇది. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలుపుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.